తెలంగాణలో దశాబ్దాలుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక ముందడుగు పడింది. ఏకసభ్య కమిషన్ చేసిన సిఫారసును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంతో శాసనమండలి, శాసనసభ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణపై కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుగుణంగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, కమిషన్ 82 రోజుల్లో తన నివేదికను అందించిందన్నారు. వర్గీకరణకు కమిషన్ సిఫారసు చేసిందన్నారు. 15% ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫారసు చేసిందన్నారు. ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను గ్రూప్ 1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసిందన్నారు. గ్రూప్ 1లోని 15 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లోని 18 ఉపకులాలకు 9%, గ్రూప్ 3లోని 26 ఎస్సీ ఉపకులాలకు 5% రిజర్వేషన్ను కమిషన్ సిఫారసు చేసిందని ఆయన తెలిపారు. ఎస్సీలకు సంబంధించిన 59 కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసింది. మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లేదా పట్టించుకోని షెడ్యూల్డ్ కులాల సంఖ్య 15 అధ్యక్ష. జనాభా 3288, వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను 18 ఉపకులాలను ఇందులో చేర్చింది అధ్యక్ష. వీళ్ళు 62.748% ఈ ఎస్సీ కులాలలో ఉన్న పర్సంటేజ్ ఉన్నారు అధ్యక్ష. వీళ్లకు 9% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. తమ 40 ఏళ్ల ఉద్యమానికి ఇన్నాళ్లకు ఓ పరిష్కారం లభించిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై అసెంబ్లీలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. సామాజిక న్యాయం అంబేద్కర్ కళ అని చెప్పారు. ఇది మా ఏండ్ల నాటి కళ అని అన్నారు. దేశంలో ఎస్సీలను ఏనాడు మనుషులుగా చూడలేదన్నారు. ఇది ఓ చారిత్రక దినమన్నారు. డే ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. దళిత సమాజము వారికున్న కమిట్మెంటు, శ్రద్ధ, దార్శనికత్వాన్ని తెలంగాణ దళితులు ఎవ్వరూ మరవలేరు అధ్యక్ష. ఇది ఒక చారిత్రక దినం అధ్యక్ష. ద డే ఆఫ్ సోషల్ జస్టిస్. ముప్పై 40 సంవత్సరాల కళ ఈరోజు సంపూర్ణంగా సాకారం కాబోతుంది అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ మీద అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎస్సీ వర్గీకరణకు మొదటి నుంచి మద్దతిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఘటన తమ నేత కేసీఆర్దే అన్నారు. ఆనాడు రాజ్యాంగ సవరణ చేసి వర్గీకరణ చేపట్టాలని కేంద్రాన్ని కోరారన్నారు. దళితులకు ఏటా 12,000 ఇస్తామన్నారు. ఏమైందని నిలదీశారు. 2014-29 నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న రోజు తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేవలం తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదు అధ్యక్ష. ఆనాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ ప్రధానమంత్రికి నేరుగా ఆ తీర్మానం కాపీని కూడా తీసుకుపోయి అందించిన ఘనత మా నాయకుడు కేసీఆర్ గారి అధ్యక్ష. అంతకుముందు తెలంగాణ శాసనమండలి కూడా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. మొత్తం 3 వర్గాలుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనమండలి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.